బేసిక్స్ ఇదనమాట. అక్కడైతే వాళ్ళు నేర్చుకోవాలి, ఒత్తు కాకాలు నేర్చుకోవాలి, కాగుణితాలు నేర్చుకోవాలి, ఒత్తులను నేర్చుకోవాలి, 3-4 ప్యాటర్న్గా నేర్చుకోవాలి. అక్కడైతే ఇక్కడంతే ఇది ఒకటే బేసిక్స్ మనకి ఫస్ట్ స్టేజ్. ఇది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాము. తర్వాత ఇది వచ్చేసింది అనుకుంటే రెండో పార్ట్కి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. వీటిలలోనే జమ్, జా, తా, కా వీటితో నేను ఇప్పుడు ఒక అక్షరం పదాలు ఇస్తాను అనమాట. 5 పదాలు ఇస్తాను. ఆ 5 పదాలు ఏం మీరు గమనించండి. 1 2 3 4 5. ఓకే. జమ్, జమ్, తా, కా, తా, జమ్ జమ్, తక్క తా. 1 2 3 4 5. అంతే కదా. నేను నెక్స్ట్ ఏం చెప్తున్నా లేదు కదా, బాగా గమనించండి. జమ్ జమ్, తక్క తా. ఇక్కడ నుంచి ఎట్ట పలుకుతున్నాను, ఇక్కడ ఎలా పలికాము ఇప్పుడు. ఇక్కడ అంటే జమ్, జా, తా, కా, జమ్, జా, తా, కా, జమ్, జా, తా, కా. వీటిని ఆల్టర్నేటివ్గా మీరు కలిపి కొట్టినా కూడా ఒక బీట్ అయిపోద్ది అనమాట. ఆ బీట్ మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు ఈ బీట్ మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ చర్చలు ఈ బీట్ని ఎక్కువ వాడుతుంటారు అనమాట. అందుకని నేను ఈ బీట్ని మీకు నేర్పించడానికి సెలెక్ట్ చేస్తాను అనమాట. ఈ బీట్ పేరు వచ్చి కిషోర్ అంటారు. బీట్ బీట్ కిషోర్ బీట్. ఓకే. కిషోర్ బీట్ అన్నమాట మీకు నేర్పించేది ఫస్ట్ది. బాగా అర్థం చేసుకోండి. బేసిక్స్ బాగా ఒక రోజంతా నేర్చుకోండి. ఇది నేర్చుకున్న తర్వాత ఇది నేర్చుకోండి. మీరు నాలాగా 2 నిమిషాలు అటు మాట్లాడేసి వచ్చేసిన మాకు మీరు నెక్స్ట్ స్టెప్ కానీ వెళ్ళారంటే మళ్ళీ మీకే ఇబ్బంది అనమాట. ఒక రోజంతా ఇది నేర్చుకోండి, ఇంకో రోజు మళ్ళీ ఇక్కడ ఇట్లా నేర్చుకోండి. అప్పుడు మీకు బాగుంటుంది సింపుల్గా. సరేనా. జమ్, జా, తా, కా. ఇప్పుడు వీటిని ఒక 4 సార్లు పలకతాం. 4 సార్లు 5 సార్లు పలుకోండి. మీరే అంత ఎన్నిసార్లు నోటితో చెప్పుకుంటారో, మాట్లాడుకుంటారో, పలికించుకుంటారో మీకు అంత తొందరగా వస్తుంది అనమాట. సరేనా. జమ్ జమ్ తక్కత, జమ్ జమ్ తక్కత, జమ్ జమ్ తక్కత, జమ్ జమ్ తక్కత, జమ్ జమ్ తక్కత. ఓకే. ఇప్పుడు నాకంటే కొంచెం అలవాటైంది కాబట్టి నాకు వచ్చు కాబట్టి నేను చెప్పేశాను. నేను చెప్పినంత ఫ్రీగా మీరు చెప్పగలగాలి. జమ్, జా, తా, కా, జమ్, జా, తా, కా. ఇట్లాగా మీరు ఒక 1 డే మటుకు ప్రాక్టీస్ చేయాలన్నమాట. అది చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సినటువంటి 3వ స్టెప్, ఫస్ట్ అక్షరం గుర్తించేది ఫస్ట్ స్టెప్ డ్రమ్ములో. తర్వాత వాటిని కరెక్ట్గా వాయించాలన్నమాట. ఒక్కొక్కటి సింగిల్గా అక్షరాలుగా 1 2 1 2 3 తా, జా, జమ్, తా, తా. ఇట్లాగా మొత్తం మనం బాగా ఒక్కొక్క అక్షరాన్ని కంటిన్యూగా వాయించాలన్నమాట. కంటిన్యూగా వాయించేసిన తర్వాత 3వ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను, జమ్ జమ్ తక్కత, జమ్ జమ్ తక్కత అని. ఇప్పుడు అట్లా అట్టకోటాలి. నేను చెప్తాను బాగా చూడండి. ఎడం చెవి మీకు గమనిస్తున్నాను అనమాట. జమ్ జమ్ అంటే జమ్ అంటే ఇది జమ్. 2 చేతులు కలిపిపోతే జమ్. మళ్ళీ ఇంకో ఏం కావాలి, జమ్ కావాలి. తర్వాత ఏం కావాలి, తా కావాలి. తర్వాత ఏం కావాలి, కా కావాలి. మరి ఏం కావాలి, తా కావాలి. మొత్తం 5 అక్షరాలు అనమాట. చిన్నగా చూడండి. జమ్ జమ్, తా, కా, తా. మళ్ళీ జమ్ జమ్, తా, కా, తా. జమ్ జమ్, తా, కా, తా. జమ్ జమ్, తా, కా, తా. జమ్ జమ్. జమ్ జమ్ అయిపోయిన వెంటనే తక్కత నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. తా, కా, తా, తక్కత, తక్కత, జమ్ జమ్. సింపుల్ కొట్టేవచ్చు. ఈ తక్కత అనేది బాగా కొట్టాలన్నమాట. ఇప్పుడు నేను చిన్నగా ప్లే చేస్తానండి. ఓకే. చిన్నగా అట్లా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మీరు ఇక్కడ చూసుకోవాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఎత్తితే ఎడం పక్క చెయ్యి ఖాళీ ఉండదు అనమాట. కంటిన్యూ కొడతా ఉండాల. జమ్ జమ్ తక్కత, జమ్ జమ్ తక్కత, జమ్ జమ్ తక్కత. మళ్ళీ చిన్నగా చూడండి. జమ్ జమ్ తక్కత. మళ్ళీ జమ్ జమ్ తక్కత, జమ్ జమ్ తక్కత, జమ్ జమ్ తక్కత, జమ్ జమ్ తక్కత. ఫస్ట్ సారి బాగా వాయించండి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి. ఇప్పుడు 1 2 కలిపి కొడదాం.
ఒకటికి 2 ఒకటి పెంచుకుంటుండాలి, మళ్ళీ 2 కూడా బాగా వచ్చింది అంటే 3కి మళ్ళీ 2కి 3 ఒకటి మళ్ళీ పెంచుకుంటాలి. అట్లాగే రౌండ్గా కంటిన్యూ వాయించడానికి మనం ట్రై చేయాలన్నమాట. ఒకసారి నేను బాగా వినిపిస్తాను, బాగా చూడండి మళ్ళీ. ఓకే, మన వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోని ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీ చర్చి వాళ్ళకి షేర్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ తీన్మార్ మోహన్ కృష్ణ.